నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఏమి చేయలేం. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి, దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం? ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం మస్తు మిశ్రమ ఫలితాలే కనిపించినప్పటికీ
కొన్ని వ్యవహారాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఉమ్. మిశ్రమ ఫలితాలు ఎందుకు అన్నామంటే ఆరోగ్య విషయంలో, తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో కాస్త అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఉమ్. ఉద్యోగ అభివృద్ధి ఉంది, ఉమ్. వ్యాపార అభివృద్ధి ఉంది, ధన లాభం అనేది జరుగుతుంది. ధనలాభం ఉంది. ధన లాభం ఉంది వీళ్ళకి, ఆకస్మిక ధన లాభం అనేది జరుగుతుంది వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే స్థలం మీద, ఇంటి మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే పెడదాం అనుకున్నారో అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది ఈ మాసంలో. ఉమ్. చేయొచ్చు, లోన్స్ రావడం అని, లేదా డబ్బులు ఏర్పడడం అని అవుతుంది. అమ్మాలనుకునే వాళ్ళకి అమ్మే అవకాశం కూడా ఉంది. ఉమ్. సో ఈ స్థాన చలనం అనేది కూడా ఉంది వీళ్ళకి. ఇవన్నీ కూడా జరుగుతుంది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో. అయితే తండ్రి విషయంలో కాస్త అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రుల విషయంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లల విషయంలో కాస్త అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో శత్రువులు మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులే శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా కుటుంబంలో నువ్వే అన్ని మాకు అని చెప్పిన వాళ్ళు నీ వల్లే అంతా అయ్యింది ఇదంతా అని చెప్పేసి అన్ని వాళ్ళు కొన్న రివర్స్ లో మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఉండడం వల్ల ఇవంతే మాకు లాస్ వచ్చింది, లేకపోతే మాకు బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి నీలాప నిందలు అనేది వీళ్ళ మీద ఎక్కువగా ప్రచారం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉమ్. ఇది వీళ్ళకి మైనస్ పాయింట్స్. ఉమ్. అంటే ఇండ్లు గెలిచి రచ్చ గెలవని చెప్పారు కదా, అవును. రచ్చ వీళ్ళు గెలిచేస్తారు, ఇంట్లో గెలవలేకపోతారు. అరే. అది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఇంట్లో గెలవలేకపోతే అశాంతి అనేది అనివార్యం అయిపోతుంది. అనివార్యం అయిపోతుంది. అది మెయిన్ అది. ఎందుకంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, తృతీయ స్థానంలో రాహు, ఈ రెండు కూడా ఏంటంటే ఇక్కడ కుజకేతువులు ఇద్దరు వాళ్ళని చూడడం, మనశ్శాంతి అనేది లేకుండా కంటిన్యూగా ఏడిపించే రకాలు ఏంటంటే ఇంట్లో వాళ్ళే, ఉమ్. బయట వాళ్ళు ఎవరు కాదు. ఉమ్. భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తోబుట్టులు అవ్వచ్చు, ఉమ్. అన్నదమ్ములు అవ్వచ్చు, ఉమ్. ఇదే వీళ్ళే ఉంటారు. ఇంకా బయట వాళ్ళు ఎవరు శత్రువులు కాదు వీళ్ళకి. వీళ్ళు గెలవాలి, వీళ్ళు గెలిచేలా ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఏంటి అంటే అన్ని మేము చేస్తామని చెప్పి నెత్తి మీద వేసుకోకుండా అంటి ముట్టినట్టుగా తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా వీళ్ళు ఉండగలిగితే అన్ని వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సవ్యంగా ఉంటాయి. లేదు మేము చేసేస్తాం, మేము ఉన్నాం అని ముందుకు వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు దూకుతారో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మాసంలో మాత్రం అలాంటి పనులు ఏమి చేయకూడదు. మరి ఏ దేవతారాధన చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో సవ్యంగా ఉంటుంది అని అనుకోవచ్చు? రుద్రాభిషేకం, శివారాధన, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి. ఖచ్చితంగా అది చేసుకుంటూ ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఇంట్లో వీళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః.